నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసిన వైసీపీకి కొత్త కష్టాలు మొదలవనున్నాయా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తుంది. బొత్స రూపంలోనే ఆ పార్టీకి మరో ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ నాయకుల్లోనే ఉత్పన్నమవుతోంది. వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోనుందనే వార్తలు తాడేపల్లిలో చక్కర్లు కొడుతున్నాయి. జగన్ ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు పదే పదే బెంగళూరు వెళ్ళిపోతున్నారు? ఎందుకు పెద్దగా మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నించడం లేదు అనే ప్రశ్నలకు ఇప్పుడు ఒక కొత్త సమాధానం వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు వస్తాయని కలలో కూడా ఆ పార్టీ నేతలు ఊహించలేదు. నిజానికి ఆ షాక్ నుంచి పార్టీ నేతలు ఇంకా బయట పడలేదనే చెప్పాలి. ఎన్నికల తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన సందర్భమూ లేదు. ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు లేవనేది ఒక వాదన. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి వెన్నెముకగా ఉంటారనుకున్న నేతలు ఒక్కొక్కరు జారిపోతున్నారు. దాంతోపాటు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే త్వరలో 7 ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టాలనుకుంటున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. ఇదే విషయమై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను మీడియా అడిగితే ఆయన పూర్తిగా ఖండించకుండా తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మీడియా మాదిరిగా తాను సెక్యులేషన్ చేయలేనని, వాస్తవాలు ఏమైనా ఉంటే పార్టీలో మాట్లాడుకుంటామంటూ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం బొత్సకు పార్టీలో అత్యధిక ప్రియారిటీ ఇవ్వడాన్ని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 7 ఓ గ్రూపుగా ఏర్పడి పార్టీని కూటమిలో కలిపేందుకు ఆలోచన చేస్తున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది. ఈ విషయంలో టీడీపీ ఏమీ మాట్లాడడం లేదని, అందుకే ఆ ఎమ్మెల్యేలు జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. జగన్ నిర్ణయం కారణంగా తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండే బదులు మరో పార్టీకి జంప్ అయితే బెటర్ అని అనుకుంటున్నట్టు సమాచారం. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే వైసీపీ పనైపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం కూడా జగన్ ఇప్పటికే ఆలోచించి ఉంటారని, అందుకే ఆయన ఎక్కువగా బెంగళూరు వెళ్తున్నారని మరో వర్గం అంటుంది. అయితే ఈ 7 ఎమ్మెల్యేలు ఎవరు? నిజంగానే వాళ్ళు పార్టీ మారాలని అనుకుంటున్నారా అనే విషయం రాబోయే బడ్జెట్ సమావేశంలో తేలిపోతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.